హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హెల్త్కి ఎంతో మేలు చేసే తోటకూర అంటే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ తోటకూరతో ఇలా తోటకూర పులుసు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే తోటకూర అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలా పులుసు చేసుకుని తింటే చాలా కమ్మగా తింటాను, అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ తోటకూర పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్లతో తినరు కాబట్టి బెస్ట్ ఆప్షన్గా ఒక మండే కానీ ఏదో ఒక రోజు ఇలా తోటకూర పులావ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను, ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని, ఒక చిన్న కప్పు కొత్తిమీరని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే సేమ్ క్వాంటిటీలో పుదీనాను కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అందులోకి ఒక 3-4 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 3 ఇంచుల వరకు ఎండు కొబ్బరిని ఉంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. యాడ్ చేసి ఇలా అరకా బరకాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో నేనైతే ఇద్దరి కోసమే చేస్తున్నానండి. ఒక తోటకూర కట్టలో హాఫ్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పులావుకి సరిపడా ఒక కళాయిని తీసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఆప్షనల్ అండి, ఓన్లీ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి లేకపోతే. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 15-20 వరకు జీడిపప్పు పలుకులను వేయించుకోవాలండి. జీడిపప్పు వేసుకుంటే ఈ పులావ్కి చాలా టేస్ట్ వస్తుందండి. జీడిపప్పు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఒక 10 వరకు లవంగాలను, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. అలానే ఒక 2 ఇలాచీలను, ఒక 2 వరకు స్టార్ అనాసాను కూడా యాడ్ చేసుకొని అలా లైట్గా వేయించుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను, 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఈనులుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆనియన్ అనేది ఒక 50% వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేయించిన తర్వాత ఇందులోకే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యే వరకు ఈ మసాలా ముద్దను వేయించుకుంటే ఈ తోటకూర పులావ్ అనేది చక్కటి అరోమాతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తాన్ని వేయించుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మసాలాని వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్లను అందులో వేసుకొని వాటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. మీకు గ్రీన్ బఠానీ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ గ్రీన్ బఠానీ దొరకక నేను యాడ్ చేసుకోలేదు. అవి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా వేసుకొని శుభ్రంగా మెత్తపడే వరకు తోటకూరను అలా మగ్గించుకోవాలి. తోటకూర మగ్గితేనే ఈ పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. తోటకూర పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే టేస్ట్ మంచిగా రాదు. కాబట్టి తోటకూర ఎంత సాఫ్ట్గా మగ్గితే పులావ్ అన్నది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఏదైనా మూతను పెట్టుకొని తోటకూరను బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే అలా వేయించుకోవాలండి. ఇందులోకి
రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. మిగిలింది రైస్ వేసిన తర్వాత యాడ్ చేస్తాను. అలానే 1 టీ స్పూన్ వరకు కారాన్ని, హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఈ పచ్చివాసన పోయే వరకు మసాలాలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా మూతను పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలానే కుక్ చేసుకోండి. తోటకూరకు మసాలాలన్నీ పడతాయి. ఇంతలో నేను ఈ పులావ్ కోసం బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ను పడేసి వాటిని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా తోటకూరని మసాలాని, ఈ మసాలాలో ఆ రైస్ని అంతటిని యాడ్ చేసుకోవాలి. బియ్యం అనేవి మనం ముందుగా నానబెట్టుకోవట్లేదు కాబట్టి 1 గ్లాసు రైస్కి గాను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరేమైనా బియ్యం ముందుగా నానబెట్టుకున్నట్లయితే 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ముందుగా నానబెట్టలేదు కాబట్టి 1 గ్లాసుకి గాను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలో మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా చూసుకొని ఉప్పు సరిపోకపోయినట్లయితే యాడ్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అలానే కుక్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన తోటకూర పులువు రెడీ అండి. వాటర్ ఏమైనా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి పొడి పొడిలాడుతూ మంచి గుమగుమలాడుతూ తోటకూర పులువు మటన్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి ఈక్వల్గా ఉంటుందండి. అంత టేస్టీ అని ఈ తోటకూర పులువుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.